అది కొంచెం ఎఫెక్ట్ పెట్టుంటే కొన్ని గాసిప్స్ తెలుసుండే అంటున్నారు కదా, ఏంటి ఆ గాసిప్స్ మీరు చెప్పండి. నేను ఎందుకు చెప్తా, ఎఫర్ట్ మీరు పెట్టండి. హాయిగా ఇక్కడ వచ్చి నన్ను అడుగుతారేంటి? గాసిప్సే కదా, చెప్పొచ్చు కదా. నా గురించి నేనే చెప్తానేంటండి? చెప్పండి. ఇప్పుడు వరకు వేరే వాళ్ళు రాస్తారు దాని గురించి, మీ మీద వేరే వాళ్ళు రాసి ఉండొచ్చు, కానీ మీరు చెప్తేనే స్పెషల్గా ఉంటుంది, అది ఫన్నీగా కూడా ఉండి ఉండొచ్చు. అలా ఫన్నీ ఏదైనా జరిగిందా? నేను నవ్వుకుని ఉంటారు కదా, ఇన్ కేసు ఎవరితోనో ఒక అఫైర్ పెట్టారు అనుకుందాం, ఎవరు రాశారు, ఈ అఫైర్ నిజం కాదన్న విషయం మీకు తెలుసు. అవునవును, నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చారు ఒక హీరో అని రాశారు. ఆ హీరోతో నేను 3 పిక్చర్స్ చేశాను. ఎప్పుడు చూస్తే నేను సార్ ఆ డైమండ్ నెక్లెస్ అంటాను. కనీసం డైమండ్ నెక్లెస్ అది ఇవ్వండి ఇప్పటికైనా సార్. ఆల్రెడీ రాసేశారు, చెడ్డ పేరేమో వచ్చింది. సో మనం అది నిజం చేసేస్తాం సార్, ఆ నెక్లెస్ మాత్రం అంటాను. నిజం చేసేద్దామంటే అది వేరేగా ఉంటుంది. నెక్లెస్ ఇచ్చేయండి అన్నారు, అంతేనా? కాదు, డైమండ్ నెక్లెస్ ఇచ్చారు అనేదే వచ్చింది. ఎందుకు వచ్చింది అని వాళ్ళు రాయలేదు. సో నేను కూడా సేఫ్గా డైమండ్ నెక్లెసే అడుగుతున్నాను. యాక్చువల్లీ ఇంకో ఒక పెద్ద గాసిప్ అయితే నా గురించి, అసలు అన్నిటికన్నా పెద్ద గాసిప్ అయితే ఒక తమిళనాడులో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో నేను సెటిల్ అయిపోయాను, ఉంచుకున్నారు నన్ను అని. సో అలా వస్తే అది పెద్ద వైల్డ్ ఫైర్ లాగా వైరల్ గాసిప్ అది. సో ఆయన్ని నేను ఎప్పుడూ చూడకూడలేదు. ఆయన అంటే అందరికీ తెలుసు, బికాజ్ ఈజ్ హ్యూజ్ బిజినెస్ మ్యాన్ అనమాట. సో బట్ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఇన్ లైఫ్. బట్ ఈ గాసిప్ వచ్చింది. అప్పుడు నాకైతే ఐఎమ్ ఇన్ మై 20s, ఆయన అయితే అప్పుడే ఇన్ హిస్ 60s. సో ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు సమ్ టైమ్స్. దే విల్ కమ్ అండ్ ఆస్క్, ఇలా మనం వింటున్నాము ఏంటండి అని అడిగితే మా నాన్నగారు చెప్పేవారు, ఏంటండి రాస్తున్నారు, ఈ లోకల్ బిజినెస్ మ్యాన్ ఏంటండి, బ్రిటిష్ రాయల్టీ అలా ఏమైనా బిల్ గేట్స్ ఇలా ఏమైనా రావచ్చు కదా అంటారు. అంటే సరదాగా, బికాస్ ఇట్స్ కంప్లీట్ అబ్జర్డ్ ఇది. సో మన ఫ్యామిలీలో కూడా మా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో స్పోర్టివ్గా తీసుకున్నాం. కానీ నేను ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. లాస్ట్ ఇయర్ కలిసానండి, ఒక పెళ్ళికి వెళ్తే ఆయన కూడా వచ్చారు, నేను కూడా వచ్చాను, మా మ్యూచువల్ ఫ్రెండ్స్ పెళ్ళి. ఆయన అక్కడ కూర్చున్నారు. పాపం ఈజ్ ఇంకా 10 years old అన్నారు, 15 years old. సో హీ సిట్టింగ్ దే, హిజ్ వైఫ్ ఇస్ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు హిమ్. అండ్ అందరూ నాకు తెలిసే పెళ్ళిలో ఆల్ ద పోలీస్ ఆర్ సిట్టింగ్ అరౌండ్. అండ్ ఐ వెంట్ అండ్ టోల్డ్ హిమ్, సార్ నమస్తే సార్, మీ వల్ల నాకు చాలా బాగా జరిగింది సార్, ఆల్ దీస్ ఇయర్స్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అని మొహం మీద చెప్పాను. మీకు తెలుసా మిమ్మల్ని నిన్న కలిపి ఎంత రాశారు తెలుసా అన్నాను. పాపం చాలా ఎంబారెస్ అయిపోయారు, బికాస్ హీఈస్ సచ్ అ బిగ్ షాట్. నేను ఓపెన్గా అప్ప మీ వల్ల చాలా గాసిప్ వచ్చింది సార్, ఫైనలీ ఐఎమ్ గెటింగ్ టు మీట్ యూ అన్నాను కదా. సో నెక్స్ట్ డే నాకు ఫోన్ వచ్చింది పోలీస్ తరపు నుంచి, మేడం వాట్ ఈస్ దిస్ మేడం, ఇలాగా మాట్లాడతారు మీరు అని. సో అదే చెప్తున్నాను కదా, ఈ అబద్ధాలన్నీ వస్తాయి కానీ నిజాలు రావు. ఎందుకంటే నిజాలు అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. నేను ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాను. ఇది ఎవరైనా రాస్తారా? ఎందుకు రాస్తారు? కస్తూరి దేవుణ్ణి మొక్కుకుంది, దీంట్లో ఏముంది? కస్తూరి ప్రతి శనివారం ఎక్కడ వెళ్తుందో అని రాస్తేనే దాంట్లో ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని దేర్ ఫోర్ పీపుల్ విల్ రైట్ లైక్ దట్. మన హాస్పిటల్కి వెళ్తే కరోనాకి వెళ్ళిందా, వేరే ఏవైనా ఒక విషయానికి వెళ్ళిందా అని రాయడం వాళ్ళు అలవాటు, కానీ అది నమ్ముకోవడం మనం అలవాటు చేసుకోకూడదు. నెక్లెస్ ఇచ్చారని చెప్పి గాసిప్ వచ్చింది కదా, ఆ హీరో ఎవరు మేడం? ప్రభు గారు.